దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 14th ఆగస్ట్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. 1 Corinthians chapter 2 and verse 7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటను మనము గమనించాలి. జగత్ ఉత్పత్తికి ముందుగానే ఇది మన మహిమ నిమిత్తము నియమించెను. మన మహిమ నిమిత్తము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము మన మహిమ నిమిత్తము. ఈ రెండు మాటలు, దేవుని జ్ఞానము మన మహిమ నిమిత్తము. మన మహిమ అనగానే మనము ఏం చేస్తున్నామో దాంట్లో మనము ఎక్సెల్ అవ్వడము, మనం ఏం చేస్తున్నామో దాంట్లో మనము నైపుణ్యత కలిగి ఉండము. ఆరోగ్యంలో మహిమ కావాలి, మన సంపదలో మహిమ కావాలి, మన యొక్క ఐశ్వర్యంలో మహిమ కావాలి, మన యొక్క కుటుంబంలో మహిమ కావాలి. ప్రజలు చూడగానే వావ్ అని చెప్పాలి. జాగ్రత్తగా గమనించాలి. మన లైఫ్ స్టైల్లో మహిమ, ప్రజలు మనల్ని చూడగానే ఇది నిజంగా గొప్పది అని వారు సాక్ష్యం చెప్పాలి. కనుక మరొకసారి ఈ మాటను మనము చదువుదాం. తెలుగులో మరొకసారి ఈ మాటను మనము ధ్యానం చేద్దాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉన్నది. సో ఏ జ్ఞానము వలన నీకు మహిమ కలుగుతుందో ఆ జ్ఞానము మరుగై ఉన్నది. ఇట్స్ ఎ మిస్టరీ. ఇట్ హస్ బిన్ హిడెన్. మరుగై ఉన్నది. కనుక ఈ జ్ఞానము నీవు సంపాదించుకుంటే ఆ జ్ఞానము నీకు మహిమను తెస్తుంది. నీ జీవితంలో నువ్వేమి చేస్తున్నావో అందులోని నిన్ను గొప్ప చేస్తుంది. సో బట్ ఈ జ్ఞానం ఎలాగుందంటండి? మర్మమై ఉన్నట్టుగా ఉంది. కనుక ఈ జ్ఞానము ప్రతి ఒక్కరికి రాదు, ప్రతి ఒక్కరూ పొందుకోలేరు. ఎవరైతే యథార్థంగా వెతుకుతారో వారికి దొరుకుతుంది. అందుకే రాయబడింది, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. శ్రద్ధగా వెతకాలి, పూర్ణ హృదయముతో విచారణ చేయాలి. మనము క్యాషువల్గా వెతికేది దొరికేది కాదు, ఇది వెతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక నాణ్యము పోయినప్పుడు స్త్రీ ఏ విధంగా దాన్ని వెతుకుతుందని, ఇల్లంతా ఊడ్చుతూ వెతుకుతుందని మనము ఆ యొక్క పారబుల్స్లో మనం చదివామో ఆ విధంగా శ్రద్ధగా వెతకాలి. దేవుని జ్ఞానము ఇది మరుగై ఉన్నది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. 1 Corinthians chapter 2 and I am reading verse 7. But we speak the wisdom of God in a mystery, even the hidden wisdom which God ordained before the world for our glory. See, it is not God's glory, for our glory. ఇది దేవుని మహిమ కొరకు కాదు, మన మహిమ కొరకు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన బిడలైన మనము మహిమపరచబడాలి. నో డౌట్ అబౌట్ దిస్. అందుకే దేవుడు అంటాడు, జగత్ పునాది వేయబడక మునిపే దీన్ని మీ కొరకు నేను ఒక మర్మముగా పెట్టాను. దీన్ని నువ్వు శ్రద్ధగా వెతికితే ఈ మర్మము నిన్ను గొప్ప చేస్తుంది. ఈ జ్ఞానం మీకు గొప్ప చేస్తుంది. The wisdom will exalt you in your life. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అందుకని 17th verse రాయబడిన మాట ఏంటి తెలుసని, జయించువానికి మరుగై ఉన్న మన్నాను నేను భుజింపచేస్తాను. మరుగై ఉన్న మన్నా అనగానే ఇదే మర్మము, మరుగై ఉన్న దేవుని జ్ఞానమే జయించువారికి. కనుక జీవితంలో నీవు ఈ శరీర కోరికలను జయించాలి, పాపంను జయించాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపంను జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపచేస్తాను. అండ్ వెన్ యూ రిసీవ్ this wisdom which is mystery, you will start, God will glorify you. You will see glory in your life. हिंदी में पढ़ेंगे 1 Corinthians का पत्र, उसमें 2रा अध्याय और 7 वचन पढ़ रहे हैं. परंतु
हम परमेश्वर का वह गुप्त ज्ञान वेद की रीति पर बताते हैं, जिसे परमेश्वर ने सनातन से हमारी महिमा के लिए ठहराया। हमारी महिमा के लिए ठहरा क्या? गुप्त ज्ञान, एक ज्ञान को हमें पाना चाहिए. इस ज्ञान के खोज में हमें रहना चाहिए. ఈ జ్ఞానాన్ని మనం వెతకాలండి, శ్రద్ధగా వెతకాలి. అప్పుడు నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దెర్ ఇస్ నో షార్ట్ కట్స్, దిస్ ఇస్ ద ఓన్లీ వే. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసుకు అతి శ్రేష్టమైన జ్ఞానమును సంపాదించడం కొరకు నేను సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. So you should be willing to let go some things in this world to receive this wisdom which is a mystery. కనుక ప్రతి ఒక్కరికి ఇది దొరికేది కాదండి, శ్రద్ధగా వెతికే వారికి దొరికేది. ఈరోజు నువ్వు దేవుని వాక్యం ఎంత శ్రద్ధతో వింటున్నాం, నువ్వు చర్చికి ఎంత శ్రద్ధతో వస్తున్నాం. ఆర్ యు క్యాషువల్? ఆర్ యు ఇన్ టైమ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఇది దొరకదండి. దొరికిన వారికే ఇది జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యం అని రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, నాయన దేవా, మర్మమై ఉన్న ఈ జ్ఞానముతో మమ్మల్ని దీవించమని అడుగుచున్నానయ్యా. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవా, ఈ మర్మమై ఉన్న ఈ జ్ఞానముతో నీవు దీవించి బ్లెస్ చేసి దేవా మహిమలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసిన స్తోత్రం నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో దీవించి దేవ వారిని మహిమపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. బిజినెస్ చేసిన వారిని దీవించారు. బిజినెస్లో నాయన మంచిగా లాభములు సంపాదించుకుంటూ వారు మహిమపరచబట్టుకు సహాయం చేయమని అడుగుచున్నాను. దేవ చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు చదువంతట్లో ప్రభా నాయన వారు మహిమపరచబట్టుకు సహాయం చేయమని అడుగుచున్నాను. వారి యొక్క ప్రయత్నం అంతట్లో ప్రభా వారు నాయన గ్లోరీ పొందుకుంటూ గ్లోరిఫై అవుట్కు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారందరినీ దీవించి మీ దయాకీర్యం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ప్రభా నాయన తండ్రి దీవించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.